అస్మద్గురుభ్యో నమః. శ్రీమతే రామానుజాయ నమః. ఆపదామపహత్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. నీళాతుంగస్తనగిరితటీ సుప్తముద్బోధ్య కృష్ణం పారార్థ్యం స్వం శృతిశతశిరసిద్ధమధ్యాపయంతి సోచ్ఛిష్టాయాం స్రజనిగళితం యా బలాత్కృత్య భుంక్తే గోదా తస్యై నమ ఇదమిదం భూయ ఏవాస్తు భూయః. జై శ్రీమన్నారాయణ. ప్రియ భగవద్బంధువులారా, భాగవతోత్తములారా, ఉత్కృష్టమైనటువంటి ధనుర్మాస వ్రతం భూమాతయే ఈ భూమి మీద గోదాదేవిగా అవతరించి పరమాత్మ ఏ నియమములు మనకు ఉపదేశించారో వైదిక ధర్మముగా జీవనం సాగించాలి, జ్ఞానాన్ని సముపార్జించుకొని పరమాత్మ పట్ల భక్తిభావం చేత సమర్పణ చేసి వైరాగ్య బుద్ధి చేత, సంసార జీవనంలో వైరాగ్య బుద్ధి చేత ఎవరైతే జీవనం సాగిస్తారో వారిని నా సన్నిధానానికి ఇహలోకములో గౌరవప్రదమైన జీవనాన్ని ఇచ్చి సకల పురుషార్థాలు నిర్వర్తించుకునేలా అనుగ్రహించి తదనంతరం వారి యొక్క పవిత్రమైన ఆత్మను తన సన్నిధికి చేర్చుకుంటాను అని వేదములు, ఉపనిషత్తుల ద్వారా, పురాణముల ద్వారా, ఇతిహాసముల ద్వారా, చివరకు భగవద్గీత అనేటువంటి గొప్ప యోగశాస్త్రం ద్వారా తెలియచేసిన కామాది అరిషడ్ వర్గాలకు లోనైనటువంటి చేతనులు సరి అయిన జ్ఞానాన్ని పొందకుండా కేవలం శారీరకమైనటువంటి విషయ లాలసత్వము చేత జీవనము సాగిస్తున్నటువంటి వారిని చూసిన భూమాత మనసు ద్రవించి ఏనాడో తనకు వరాహావతార కాలములో ఉపదేశం చేసినటువంటి ఉపాయాన్ని తీసుకొని ధర్మార్థ కామమోక్షముల యందు సరి అయిన అవగాహన లేనప్పుడు, సకల పాపములు నిండి ఉన్నప్పుడు, దుఃఖభాజకమైనటువంటి జీవనము సాగుతున్నప్పుడు భగవంతుడు ఒక్కడే సర్వమని నమ్మిన మనసుతో ఆయననే శరణాగతి చెయ్యాలి, తానే అన్నీ అయి మనల్ని రక్షిస్తాడు. వరాహావతార కాలంలో చెప్పారు ఈ మాట. నారసింహావతారంలో ప్రహ్లాదునికి ఉపదేశం చేశారు. రామావతారంలో కూడా సకృదేవ ప్రపన్నాయ తవాస్మీతి చేతే అభయం సర్వభూతేభ్యో దదామి ఏతద్వ్రతం మమ అని రామావతారంలో కూడా తన వ్రతం ఏమిటి అంటే, నా దగ్గరికి దీనులై ఎవరైతే శరణాగతి చేస్తారో వారిని రక్షిస్తాను, ప్రాణములనైనా విడిచిపెడతాను కానీ శరణాగతుని విడువను అని రామవాక్యం. ఆ తర్వాత స్వయంగా తానే శరణాగతి చేసినటువంటి వాడి పాపములను కూడా నేనే స్వీకరిస్తాను అని కృష్ణావతారంలో భగవద్గీతలో చెప్పి ఉన్నాడు. ఈ ఉపాయాన్ని తీసుకున్నది భూమాత ఉమాదేవి ఈ భూమి మీద గోదగా అవతరించి ధనుర్మాస వ్రతానికి ఒక ప్రామాణికతను వెతుక్కున్నది. పూర్వము ద్వాపరయుగంలో గోపికలంతా కూడా కృష్ణుణ్ణి తమ పతిగా పొందదలచి చేసినటువంటి వ్రతం ఉన్నదే కాత్యాయని వ్రతము. వేరొక దేవతను ఆశ్రయించి కృష్ణ పరమాత్మను పొందడానికి ఫలము పొందినారే గోపికలు. మరి కృష్ణుణ్ణి ఆశ్రయిస్తే ఇంకా ఫలం సులభం. వేరొక వ్రతం చేసినప్పుడు నియమాదులు ఉంటాయి, జ్ఞానం ఉండాలి, త్యాగబుద్ధి ఉండాలి. అవేవి మనకు చేతకావు కనుక, అశక్తులైనటువంటి పిల్లలము కనుక, అజ్ఞానులము కనుక, కేవలం ప్రేమ మాత్రమే మన హృదయం నిండా ఉంది కనుక దీనికి సరి అయిన స్వరూపము శ్రీకృష్ణ పరమాత్మ అని తెలియజేయుటకై అమ్మవారు గోపికలు చేసినటువంటి వ్రతాన్నిలాగా మార్గశీర్ష స్నాన వ్రతాన్ని స్వీకరించినది. అది ప్రారంభం కాబోతున్న శుభవేళ.
ఈ వ్రతాన్ని చేయాలని సంకల్పించుకున్న వారికి కావలసినటువంటి ఏమిటి అంటే హృదయము నిండా మనోవాక్కాయ కర్మల యందు కృష్ణ పరమాత్మ పట్ల అపరిమితమైనటువంటి ప్రేమ కలిగి ఉండుట. ఏకస్య కృత ప్రణామో 100 అశ్వమేధ యాగములు చేసిన వారికి కూడా దశాశ్వమేధ ఏకోపి కృష్ణస్య కృత ప్రణామో దశాశ్వమేధ అవబృదేన తుల్య. భాగవతం చెబుతున్నది 100 అశ్వమేధ యాగములు 10 అశ్వమేధ యాగములు చేసిన వారికి ఏ ఫలమైతే లభిస్తున్నదో ఒకసారి ప్రేమగా కృష్ణునికి నమస్కారం చేసిన వారికి ఆ ఫలం లభిస్తున్నది. దశాశ్వమేధి పునరేతి జన్మ. దశాశ్వమేధములు 10 అశ్వమేధ యాగములు చేసిన వారికి కూడా అనేకమైనటువంటి దేవతా పదవులను అనుభవించి తిరిగి జన్మించాలి. కానీ కృష్ణుడికి ప్రణామం చేసినటువంటి వారికి నా పునర్భవాయ మళ్ళీ జన్మము లేదు. కనుక మానవ జన్మ చరితార్థం చేసుకొనుట అంటే కేవలం ఈ లోకంలో సుఖములే కాదు, ఇవి చాలా అల్పమైన ఫలములు. ఇవి ఇవ్వడానికి భగవానునికి ఏ విధమైనటువంటి సంకోచము లేదు. కానీ ఉత్కృష్టమైనటువంటి ఫలము జన్మరాహిత్యమైన పరమపద సాన్నిధ్యాన్ని, భగవత్ సాన్నిధ్యాన్ని పొందుట ఈ ఆత్మ. ఈ లోకములో భోగములు అనుభవించి తదనంతరం భగవంతుని చేరుకొనుట అన్ని పురాణములు, ఇతిహాసములు, వేదము, ఉపనిషత్తులు చెప్పిన సారం. మానవ జన్మ యొక్క ఫలమే అది అంటారు పెద్దలు. అటువంటి దివ్యమైన వ్రతాన్ని ఆండాళమ్మ వారు సంకల్పించుకున్న మరుక్షణమే కట్టు బొట్టు వేషభాషలన్నీ మారిపోయాయి. గొల్లతనం వచ్చేసింది. గొల్లతనం అంటే అమాయకత్వం. కృష్ణుడు తప్ప మనకు ఇంకొకటి ఏది దిక్కులేదు అనేటువంటి దీనత. ఆయనే మనల్ని రక్షించగలడనేటువంటి దృఢ విశ్వాసం. దీన్ని గొల్లతనంగా భావిస్తారు. ఆ విధంగా ఆ భావనలో అమ్మవారు వ్రతం చేయడానికి సిద్ధమైంది. ఇది అమ్మవారి యొక్క పూర్వరంగం. ఎప్పుడైతే కృష్ణ పరమాత్మ మీద ప్రేమ కలిగిందో మన చుట్టూ ఉన్నటువంటి వాతావరణం అంతా కూడా ద్వాపర యుగంలో ఉన్న కృష్ణావతార కాలముగా మారిపోయినది. తన చుట్టూన్న వాళ్ళందరూ గోపికలు, తన గ్రామం నందవ్రజం, తాను ఆరాధించేటువంటి ఆలయంలో ఉండే, తన ఇంట్లో ఉండే పెరుమాళ్ళు భగవానుడు, ఆయనే శ్రీకృష్ణుడు. ఈ భావన కలిగిందా హృదయమంతా కృష్ణమయమైపోయిన మరుక్షణము ఇదంతా కూడా ఒక గోకులమైపోయింది. ఇప్పుడు గోకులంలో ఏం జరుగుతుందో ఒకసారి విచారించుదాం. మనమంతా కలిసి గోకులానికి వెళ్ళిపోదాం. గోకులంలో కృష్ణుడు పుట్టినప్పటి నుంచి అనేక చిలిపి చేష్టలు చేస్తూ, అందరిళ్లలో పాలు పెరుగు వెన్నెలు దొంగిలిస్తూ, బాల్యచేష్టితముల చేత అందరినీ ఆనందింపచేస్తూ, దుఃఖములో కూడా ఆనందాన్ని అందింపచేస్తూ, బాధిస్తూ ఆనందింపచేస్తూ ఉన్నటువంటి అనుభవాన్ని పొందుతూ ఉన్నారు గోప వృద్ధులు, గోపాలురంతా కూడా. కాలము గడుస్తున్నది. కృష్ణ పరమాత్మకు మెల్లమెల్లగా యవ్వనంలోకి వస్తూ ఉన్నారు. చిన్నతనం నుంచే స్త్రీల పట్ల కొంటెవేషాలు, చిలిపి చేష్టలు చేస్తున్నటువంటి కృష్ణయ్య యవ్వనంకి వస్తే ఇంకా ఎలా ఉంటుందో అని ఆ గ్రామంలో ఉండేటువంటి గోపవృద్ధులైన పెద్దలంతా కూడా ఆలోచించి, కృష్ణుడు చాలా అల్లరివాడు, యవ్వనంలోకి వస్తున్నాడు, ఆడపిల్లల్ని ఏమైనా చేస్తాడు, కనుక ఎవరి పిల్లలను, ఎవరి ఆడపిల్లలను వారు కట్టుదిట్టాలు చేసుకొని కృష్ణుని కలవకుండా చేయాలనేటువంటి ఒక నిర్ణయానికి వచ్చారు. దాంతో ఈ గోపికలందరినీ కూడా, బాలబాలికలందరినీ కృష్ణుని కలవకుండా చేయడానికై నియమించినారు. కృష్ణుడికి గోపికలకు మధ్య అగాధం ఏర్పడింది. అది గోపవృద్ధుల కారణం చేత, పెద్దల కారణం చేత. ఇలా కొంతకాలం గడిచింది. ఎప్పుడైతే మనస్సులో కృష్ణుని పట్ల ప్రేమ కలిగిన వారికి భగవంతునికి దూరంగా ఉంటే, ఆత్మలు ఎప్పుడూ పరమాత్మకు దూరంగా ఉంటే ప్రకృతిలో వైపరీత్యాలు కలుగుతాయి. ఆత్మలు ఎప్పుడూ భగవాను యొక్క ఆశ్రయణంలో ఉండాలి, ఆయన సంకీర్తనంలో ఉండాలి, ఆయన ప్రేమను పొందడానికి సిద్ధమై ఉండాలి. అటువంటి సమయంలో
పై కారణాల చేత కృష్ణ పరమాత్మకు గోపికలకు దూరం చేసిన సమయంలో ఆ నందగోకులంలో ప్రకృతి కూడా కోపించి వర్షాలు లేకుండా చేసింది. వర్షాభావ పరిస్థితుల చేత పంటలు పండక, తాగడానికి నీళ్లు లేక, పశువులు కూడా దాహము తీర్చుకునే అవసరం తీరక, ఆహారము లభించక అల్లల్లాడిపోతూ ఉంటే మళ్ళీ గోపవృద్ధులందరూ కూడా కూర్చొని ఈ ప్రకృతి వైపరీత్యమైనటువంటి కరువు పరిస్థితి నుంచి ఎలా బయటపడాలని అందరూ విచారణ చేస్తూ ఉన్నారు. పెద్దలంతా రకరకాలుగా ఒకరు యజ్ఞం అన్నారు, దానం అన్నారు. చివరికి అందరూ కలిసి తీర్మానం చేసినది ఏమిటంటే, యవ్వనవతులైనటువంటి 16 సంవత్సరాల యువతుల చేత వ్రతము చేయిస్తే ఆ వ్రతఫలము చేత ప్రకృతి పులకించి వర్షము కురుస్తున్నది అని పెద్దల ద్వారా ఒక తీర్మానం చేసుకొని, ఒక శాస్త్రాన్ని తెలుసుకొని పిల్లలందరినీ పిలిపించి ఆడపిల్లలందరితో ఈ పెద్దలు తెలియజేస్తున్నారు. అమ్మాయిలు, మీరంతా కలిసి మేము ఒక వ్రతాన్ని నిర్ణయించినాం, ఆ వ్రతం చెయ్యాలి. ఆ వ్రతం చేస్తే మనకు వర్షం కురుస్తుంది. వర్షం కురవడం వల్ల మనకు పంటలు పండుతాయి, పశువులకు ఆహారం లభిస్తుంది, మనకు సుఖంగా ఉంటుంది. మీరు ఈ వ్రతం చేయాలి అంటే అమ్మాయిలందరూ అన్నారు, మాకిష్టమైనటువంటి కృష్ణయ్య దగ్గరికి మమ్మల్ని వెళ్ళనివ్వట్లేదు కనుక మేము ఈ వ్రతము చెయ్యము అని ఎక్కడి వాళ్ళక్కడ వెళ్ళిపోయారు. చేయవలసింది యువతులు, యవ్వనంలో ఉన్నటువంటి బాలికలు చేయాలి. వాళ్ళేమో చేయమంటున్నారు. ఇంతకాలం కృష్ణయ్యకు దూరంగా ఉంచి కట్టుదిట్టాల్లో ఉంచాక అందుచేత వాళ్ళకు కోపం. ఇప్పుడు మళ్ళీ గోపవృద్ధులందరూ కలిసి ఈ వ్రతము చేయించాలంటే కృష్ణుడు ఒక్కడికే సాధ్యమవుతుంది అని అందరూ గోపవృద్ధులు కృష్ణుని యొక్క సన్నిధానానికి చేరుకొని, కృష్ణ, ఇలాంటి పరిస్థితి కలిగింది, గోపబాలికలు వ్రతం చేయడానికి ఇష్టపడడం లేదు, నీవైతేనే వాళ్ళను ఒప్పించి మెప్పించి వ్రతం చేయించగలవు, కనుక మనందరి క్షేమం కొరకు ఈ వ్రతం చేయించాలి నాయన అని గోపా కులంలోని పెద్దలంతా కూడా అభ్యర్థించినారు కృష్ణ పరమాత్మ. కృష్ణుడు అన్నాడు, నేను కొంటవాడిని, చిలిపివాడిని కదా, మీ అమ్మాయిలను నేనేమైనా చేస్తానని నాకు దూరం ఉంచారు కదా, ఇప్పుడు నన్నే వాళ్ళ దగ్గరికి వెళ్ళమంటున్నారు, మరి ప్రమాదం కదా, వారికి ఏమైనా ఇబ్బంది కలిగించే విధంగా నా ప్రవర్తన ఉంటే ఎలా అని వాళ్ళతో మాట్లాడగా, కృష్ణాని యొక్క తత్వాన్ని తెలుసుకోలేక మేము ఏదో తప్పిదంగా మాట్లాడాము, మా తప్పులు మన్నించు, లోకమంతా గోకులమంతా క్షేమంగా ఉండటం నీకు ఇష్టమే కదా, ఎలాగైనా ఈ పనిని నెరవేర్చమని పెద్దలు అభ్యర్థించగా, అప్పుడు కృష్ణయ్య గోపికలందరినీ తన దగ్గరికి రప్పించుకున్నారు. ఏ గోపవృద్ధులైతే నియమించినారో ఆ గోపవృద్ధులే వారంత వారుగా గోపికలందరినీ కృష్ణుడి దగ్గరికి పంపించారు. చాలా రోజుల తర్వాత మళ్ళీ కృష్ణుడితో కలుసుకున్నారు గోపికలంతా, ఆనందాన్ని పొందారు, భోగం అనుభవించినారు. కృష్ణ, ఈ ఆత్మ నీది, ఈ శరీరము నీది అని కృష్ణుడితో కలిసి అనేకమైనటువంటి మాటలు, ఆటలు, పాటలు, నృత్యాలు ఆచరించి ఆనందాన్ని పొంది ఆ తర్వాత కృష్ణయ్య దగ్గర సాగిలపడి, కృష్ణ నువ్వేం చెప్తే అది చేస్తాం అంటే, మన ఆనందం కొరకు గోపవృద్ధులందరూ మన మనస్సును అర్థం చేసుకొని మనల్ని ఒకటి చేశారు కదా, మరి లోకం కొరకు కూడా మనం ఏదైనా చేయాలి కదా, అసలు మానవ దేహమే లోక క్షేమం కొరకు చేయవలసినటువంటి ధర్మము కదా, కృష్ణ మీరు ఏది చెప్తే అది చేస్తాం, మీకు ఆనందం కలిగితే మీరేం చేయమైనా ప్రాణాలైనా విడుస్తామని గోపికలందరూ అనగా, వాళ్ళందరినీ సంతోషపరిచి మనము మార్గశీర్ష వ్రత స్నాన వ్రతం చేస్తున్నాము. తెల్లవారుజామున అందరము ఒకచోట చేరుకొని చక్కగా స్నానాదులు ఆచరించి ఈ వ్రతము చెయ్యాలి అని, మీరంతా ఈరోజు మనమంతా కూడా ఈ భోగాన్ని అనుభవించాము కనుక, ఈ రాత్రంతా మనకు వెన్నెల రాత్రి ఆనందాన్ని పొందినాము కనుక, రేపు తెల్లవారుజామున
3:30 సమయానికి మీరందరూ మా గృహానికి వేయించేసినట్టయితే అందరం కలిసి వెళ్ళి వ్రతం చేద్దాము అని కృష్ణుడు ఒప్పించాడు. ఆ ఒప్పించిన గోపికలలో మనము ఉన్నాము. స్వామి ఆదేశానుసారం వ్రతం చేయాలి, అది లోకోపకారం కావాలి, ఆత్మ ఉద్ధరణ జరగాలి. అందరు ఎక్కడి వాళ్ళు అక్కడ వెళ్ళి పడుకున్నారు. కొంతమందికి నిద్రపట్టలేదు. తెల్లవారుజామున లేచి వెళ్ళి కృష్ణుడితో కలిసి వ్రతం చేయిస్తాడు. ఆయన చెప్పినట్టు వినాలి, కృష్ణుడితో మాట్లాడాలి, కృష్ణుడితో సాన్నిహిత్యంగా ఉండాలి అనేటువంటి ఉద్విగ్న స్థితి చేత కొందరికి నిద్రపట్టలేదు, కొందరు పడుకున్నారు. అందులో ఈ గోష్ఠి అంతటికి ఆండాళమ్మవారు నాయకత్వం వహిస్తుంది. మన నాయకురాలు గోదాదేవి, ఆమె యొక్క అధినాయకత్వంలో ఈ వ్రతం ముందుకు సాగుతున్నది. మనమంతా అందులో చేరి ఉన్నాము. కృష్ణయ్య మనతో కలిసి ఆదేశించినారు. వారి సన్నిధానానికి రేపు తెల్లవారుజామున ఉదయం వెళ్ళాలి. ఎక్కడి వాళ్ళు అక్కడ పడుకున్నారు. తెల్లవారుజామున 3 గంటలకే అందరూ కార్యక్షేత్రానికి చేరుకున్నారు. 5 లక్షల మంది చేరుకున్నటువంటి సమయంలో గోదమ్మ వారితో ఉపదేశం చేస్తున్నది. మొదటి పాసురముతో ఈ వ్రతం ప్రారంభిస్తూ ఉన్నది. పాసురాన్ని విని ముందుకు సాగుదాం. ఆండాల్ తిరువడిகளே శరణం. மார்கழி திங்கள் மதி நிறைந்த நன்னாளால் நீராடப் போதுவீர் போதுமினோ நீரிடையீர் சீருமலகுமாயப்பாடி செல்வச் சிறுமீருகால் ஊர்வேல் கொடுந்தொஜிலன் நந்தகோபன் குமரன் ஏறாருந்த கண்ணி யசோதை இளஞ்சிங்கம் கார்மேணிச் செங்கன் கதிருமதியம் போல் முகத்தான் நாராயணனே நமக்கே பறை தருவான் பாரோரு புகசு படிந்து ఏలోరెంబావాయ్. అందరితో ఆండాళమ్మవారు మొదటి పాసురముతో ఈ వ్రతము యొక్క స్వరూపాన్ని తెలియజేస్తున్నది. మారుహళి తింగల్, శ్రేష్టమైనటువంటి మార్గశిర మాసం, ధనుర్మాసం, చక్కని నిండు పున్నమి వెన్నెల పౌర్ణమి అందాలు కలిగి ఉన్నటువంటి చల్లని మాసం. మది నిరైంద, శుక్లపక్ష పౌర్ణమి కలిగి ఉన్నటువంటి ఉత్కృష్టమైన భగవన్ మాసము మార్గశిర మాసము. పౌర్ణమి వెన్నెల సమయం. నన్నాళాల్, మంచి దినములు వచ్చి ఉన్నవి. నీరాడపోదు వీరు, స్నానమాడడానికి సిద్ధమైన వచ్చేవాళ్లంతా కూడా పోదుమినో, బయలుదేరండి. నీరిళయీరు, ఓ కన్యలారా, ఓ కృష్ణప్రియలారా. షీరుమలగుం ఆయప్పాడి, దివ్యమైనటువంటి ఐశ్వర్యముతో నిండి ఉన్నటువంటి ఆయప్పాడి గోకులము. సెల్వచ్చిరుమీరుగాల్, మంచి ఐశ్వర్యముతో సిరి సంపదలతో అనేక నగలు ధరించి ఉన్నటువంటి ఐశ్వర్యవంతముతో తులతూగే ఓ బాలికలారా. పూర్వేల్ పొడుందొజిలన్, క్రూరమైనటువంటి వేలాయుధము ధరించిన నందగోపుడైన అనేటువంటి ఈ గోకులానికి రాజైన నందగోపన్, క్రూరమైన వేలాయుధము ధరించిన నందగోపుని యొక్క కుమరన్, కుమారుడైన ఏరారుంద కణ్ణి యశోదై ఇలం సింగం, మంచి సుందరమైనటువంటి కళ్ళతో కలకలలాడుతున్నటువంటి విప్పారిన కళ్ళు కలిగిన యశోదాదేవి యొక్క ఇలం సింగం, ఆమె ఒడిలో దూకేటువంటి బాలసింగమయ. ఎవరు? కార్మేణి చెంగన్, నల్లని నీలమేఘవర్ణములో, చెంగన్
ఎర్రని తామరల వంటి కన్నులు కలిగినటువంటి కదిరుమదియం పోల్ ముఖత్తాన్, ఆయన ముఖంలో తీవ్రమైనటువంటి ప్రకాశము, సూర్యుని వంటి ప్రకాశం ఉన్నది. కార్మేణి చెంగన్ కదిరు మదియం పోల్, చంద్రుని వంటి ఆహ్లాదకరమైనటువంటి దివ్య ముఖమండలం కలిగినటువంటి వాడు. ముఖత్తాన్, ముఖము కలిగిన సూర్యచంద్రాదుల యొక్క ప్రకాశము ఆహ్లాదము రెండూ కలగలిసి ఉన్నటువంటి ముఖం కలిగిన వాడు. ఎవరాయన? నారాయణనే, అందరికీ ఆధారభూతమైనటువంటి వాడు. నారాయణ అనే శబ్దము చాలా గొప్పనైనటువంటి అర్థం. అలాంటి నారాయణనే నమక్కే, ఎవరు కొరకున్నాడు ఆయన? మన కొరకై. నమక్కే, మన కొరకై. పరై తరువాన్, ఆయన దగ్గరికి వెళితే ఈ లోకము క్షేమంగా ఉండుట కొరకు, గోపవృద్ధులు ఆదేశించిన వ్రతము చేయుట కొరకు మనకై పరై అంటే ఆ వ్రతానికి కావలసిన పరికరములు తరువాన్ ఇచ్చి, పారోరు పుగజు పడిందు, మీరందరూ వచ్చి ఆయన మనకు ఆ పరికరములనిచ్చి మనతో వ్రతము చేయించి ఈ వ్రతము మనకు ఫలము సిద్ధించేలాగా, లోకానికి క్షేమం కలిగేలాగా చేయడానికి వేంచేసి ఉన్నాడు అని ఈ మార్గలి మొదటి పాసురంలో అర్థం చెబుతున్నారు. ఒక్కసారి ప్రతి పాసురానికి ఒక అర్థం ఉంటుంది, ఒక స్వాపదేశార్థం. స్వాపదేశం అంటే ఒక అర్థాన్ని మరొక ఆత్మకు సంబంధించిన అర్థం కూడా ఇమిడ్చినారని మన పెద్దలు చెబుతారు. కొద్దిగా వాటి విషయం తెలుసుకుందాం. మార్గశిర మాసము ఉత్కృష్టమైనటువంటి మాసము, పరమాత్మకు ఇష్టమైన మాసం అని మనం ముందు తెలుసుకున్నాం. నన్నాళాల్, మంచి రోజు అని అన్నారు గోదమ్మ. ఏమిటి మంచి రోజు? 10 మంది భాగవతోత్తములైనటువంటి వారితో కలిసిన రోజు మంచి రోజు. మానవుడు తనను తాను బాగుపరుచుకోవడానికి భాగవతోత్తములైన, పరమభక్తులైన, సాత్వికులైనటువంటి 10 మందితో కలిసి ఏ రోజైతే చేరతాడో అది మంచి రోజు. కనుక అది తెల్లవారుజాము సమయము ఇంకా మంచి సమయం, మార్గశిర మాసం ఇంకా మంచి సమయం, కాలము చాలా మంచి కాలము. కనుక ఈ గోపికలందరితో కలిసి మనం కృష్ణస్వామి సన్నిధానానికి వెళ్ళాలని నిర్ణయించుకున్నాం కనుక ఇంతకంటే మంచి రోజు ఉండదు మానవ జీవితములో. నీరాడపోదు వీరు, స్నానం చేయాలనే సంకల్పం కలిగిన వాళ్ళు అంటున్నారు. స్నానం అంటే ఇంతకుముందు మనం మనవి చేసుకున్నాం. స్నానం అంటే భగవంతునితో కలుసుట, భగవంతునితో కలిసి భగవద్ గుణాలను అనుసంధానము చేసుకొని మన ఆత్మను శాంతపరుచుకొనుట స్నానం. అలాంటి దానికి బయలుదేరి వెళ్తున్నారు. నీళిరయారు, ఓ కన్యలారా. కన్యలు అనగానే ఏ విధమైనటువంటి అపవిత్ర భావన లేకుండా కొత్తగా పరమాత్మ పట్ల ప్రేమ కలిగిన వారిని కన్యలు, పరమాత్మే భర్తగా కావాలని కోరుకునేటువంటి వారు. కన్యాత్వము అంటే పరమాత్మే సర్వమని భావించుట కన్యాత్వం. అలాంటి వాళ్ళంతా కుచల చేరినారు. చీరుమలగొమ ఆయప్పాడి, ఆ గోకులములో అపారమైనటువంటి ఐశ్వర్యం. ఐశ్వర్యం అంటే ఏదో లౌకికమైనటువంటి ధనధాన్యాదులే కాదు. రామాయణంలో చెబుతారు, లక్ష్మణస్వామి లక్ష్మణో లక్ష్మీవర్తన అంటున్నాడు వాల్మీకి మహర్షి. ఎప్పుడూ భార్య తల్లి అయోధ్యను వదిలిపెట్టి వచ్చి నిద్రాహారాలు మాని రాత్రింబవళ్ళు సీతారాముల సేవ చేస్తున్న లక్ష్మణుడు లక్ష్మీవర్ధనుడు. అంటే శారీరక భోగములు ఐశ్వర్యము కాదు, అలా అనిపిస్తుంది. పరమాత్మ కైంకర్యములో ఉండుట, లక్ష్మీనారాయణుడైన సీతారాముల కైంకర్యములో నిరంతరము ఉన్నటువంటి లక్ష్మణుడు లక్ష్మీవర్ధనుడు అని నిర్ణయం చేస్తున్నాడు వాల్మీకి మహర్షి. అంతరిక్షగత శ్రీమాన్ విభీషణుడు ఐశ్వర్యవంతుడు. రావణ లంక నుంచి వెడలగొట్టబడి రాముడి దగ్గరికి వచ్చి దీర్ఘ శరణాగతి చేసి, నా ప్రాణములను రక్షించండి, నన్ను రక్షించండి అని దీర్ఘ శరణాగతి చేసి దీనత్వంగా కలిగి ఉన్నటువంటి విభీషణుణ్ణి
వాల్మీకి మహర్షి అంతరిక్షగత శ్రీమంతుడైనటువంటి వాడు ఆకాశంలో నిలబడి రాముణ్ణి శరణాగతి చేస్తున్నాడు అంటున్నారు. ఐశ్వర్యం అంటే పరమాత్మను ఆశ్రయించడం. గజేంద్ర మోక్షంలో వ్యాస భగవానుడు అంటున్నాడు, సతు నాగవర శ్రీమాన్. నాగవర గజేంద్రుడు శ్రీమంతుడు. ఎప్పుడు లావక్కింతయులేదు ధైర్యము విలోలంబయ్యే అని పరమాత్మ ఎవ్వనిచే జనించు జగమవ్వని లోపల ఉండులీనమై ఎవ్వని యందుడిందు పరమేశ్వరుడెవ్వడు మూల కారణం వెవ్వడనాది మధ్యలయుండెవ్వడు సర్వము తానైన వాడెవ్వడు వాణిన్ ఆత్మభవున్ నే వేడెదన్. ఏనాడైతే ఈ ఆత్మకు భర్త, ప్రభువు, తండ్రి, సర్వము పరమాత్మని గుర్తించిన నాడు శ్రీమంతుడు. వాడు శ్రీమంతుడవుతాడు. ఇది ఆండాళమ్మ కూడా నొక్కి చెబుతున్నది. శీరుమలగు శెల్వ చిరుమీరు గారు. మంచి శెల్వము, మంచి ఐశ్వర్యముతో నిండినటువంటి ఓ బాలికలారా, ఏమైశ్వర్యము? కృష్ణ ఐశ్వర్యం. కృష్ణుడే సర్వమని భావించే భావన ఐశ్వర్యమని. పూర్వేల్ కొడుందొజిలన్. నందగోపుడు ఎవరికి హాని కలిగించని ధర్మాత్ముడు కృష్ణుడు జన్మించిన తర్వాత కృష్ణుణ్ణి కాపాడుకొనుట కొరకై ఆయన క్రూరత్వాన్ని పొందినాడు. భగవంతుని కొరకు క్రూరత్వం. అంతకుముందు పచ్చిగడ్డి మీద పాదం పెడితే ఎక్కడ నలిగిపోతుందో అనేంత ధార్మికుడు కృష్ణుడు పెరుగుతూ ఉంటే కృష్ణునికి కలిగే పూతన, శకటాసురు మొదలైన రాక్షసుల యొక్క బాధలను చూసి తన ధర్మాత్మాన్ని విడిచిపెట్టి కృష్ణుణ్ణి రక్షించుట కొరకై క్రూరమైన వేలాయుధము ధరించి ఏ చీమరూపములో వస్తారో కృష్ణునికి ఏదైనా ఆపద కలుగుతుందో అని నిరంతరము ఎంతో దృఢంగా క్రూరత్వమైనటువంటి చూపులతో నిలబడి ఉన్నాడు, కాపాడుతున్నాడు కృష్ణుణ్ణి. అలాంటి నందుడు ఆనంద స్వరూపమైన వాడు కృష్ణుని కొరకై క్రూరమైన వేలాయుధము ధరించాడు. కుమరన్. అలాంటి తండ్రికి ఈ కృష్ణుడు ఎలా ఉంటున్నాడట? నాన్నగారు అండి చేతులు కట్టుకొని తల వంచి ఆజ్ఞను అనువర్తించేటువంటి కుమారుడు. తండ్రి యొక్క మాటను ఏ విధమైన లోటు లేకుండా తీర్చి మనస్సుకు అనుకూలంగా నడిచేవాడిని కుమారుడు అంటుంది శాస్త్రం. దానికి తగినట్టుగా నడిచేటువంటి కృష్ణయ్య. అంతేకాదు ఏరారందకణ్ణి యశోదై. కృష్ణుని యొక్క చేష్టలు, ఆ స్వరూపము, అందమైనటువంటి నవ్వు అవన్నీ చూసి చూసి ఆమె కళ్ళు కూడా కృష్ణుణ్ణి చూసిన కళ్ళు అందంగా మారిపోయినట్టు. అందమైన వస్తువును చూసి కళ్ళు అందమైన కన్నులుగా మారినవి యశోదాదేవి. యశోదై అంటే కీర్తిని పొందినది అని అర్థం. కీర్తిని పొందుట, భగవంతుణ్ణి ప్రేమించినటువంటి కీర్తి చాలు ఆమెకు. ఆ యశోద అనేటువంటి పేరు సార్థకత అయింది. ఆమె దగ్గరికి వచ్చి గబగబా పరిగెత్తుకొనిచ్చి ఆమె పైన దూకి, సింహము పైన సింహము పిల్ల ఎలా పైన దూకి తల్లితో ఆటలాడుతుందో తల్లి దగ్గర అంత విచ్చలవిడిగా, తండ్రి దగ్గర నిబద్ధతగా ఉండే కుమారుడు తల్లి వద్దల బాలసింగం వలె ఆమెను ఆడుకుంటూ ఉన్నాడు. అలాంటి దివ్యమైన కృష్ణ సింగం. ఎలాంటివాడు? కారుమేణి, నీలమేఘవర్ణంలో ఉన్న అందమైన స్వరూపం, కంటికి ఆనందాన్ని కలిగించే స్వరూపము నీలమేఘం. అలాంటి మేని కలిగిన వాడు, శరీరం కలిగిన చెంగన్, తామర పువ్వులు విచ్చుకున్నట్టుగా ఉన్న దివ్యమైనటువంటి నేత్రద్వయం, సూర్యచంద్రాదులు ఒకేసారి ప్రకాశించినటువంటి ముఖము కలిగిన వాడు. అంటే సూర్యునిలా తపింపచేయుట దుష్టులైన వారిని, తన దగ్గరికి ఆశ్రయించిన వారికి చంద్రుని వలె ఆహ్లాదమైనటువంటి ప్రేమను పంచువాడు కృష్ణచంద్రుడు. ఆయన ఎవరో గొల్లవాడు కాదు, మనలాంటి అమాయకుడు కాదు. నారాయణని ఈ లోకాన్నంతటినీ సర్వం సహా సార్వభౌముడుగా పరిపాలించి అన్నింటికి ఆధారమైనటువంటి నారాయణుడే నమక్కే. అలాంటి వాడు మన కొరకై ఈ గొల్లపిల్లవాడిగా వచ్చి ఉన్నాడర్రా, ఆయన ఆశ్రయించుదాం, ఆయన చెప్పినట్టు విందాం అని ఈ పాసురంలో గోదమ్మ పరైతరువాన్ వ్రతానికి కావలసిన పరికరాలన్నీ ఇస్తున్నారు. మనమంతా స్వామిని ఆశ్రయించి ఆయన చెప్పినట్టుగా విని ఈ మార్గళి వ్రతాన్ని, మార్గశీర్ష వ్రతము, ధనుర్మాస వ్రతము చేసి ఆయనకు ఆనందం కలిగించుదాము. కృష్ణుడే మన వెంట ఉన్నాడు, ఆయన ప్రేమమూర్తి, అలాంటి ప్రేమమూర్తిని ఆశ్రయించడం మన ధర్మము అని గోదమ్మ మనందరినీ తీసుకొని మొదటి పాసురంలో కృష్ణుని యొక్క గుణగణాలన్నీ మనకు అందించినది. పెద్దలంటారు మొదటి పాసురము, మొదటి 5 పాసురములు అర్థపంచక జ్ఞానము అంటారు. అంటే
ఏదైతే ఈ లోకములో తెలుసుకోవాలో ఈ 5 పాసురాలలో మొదలు చెప్పేసింది అమ్మవారు గోదమ్మ. ముందు మనకు వ్రతం యొక్క దాని గుణగణాలని తెలియాలి కదా. మొట్టమొదటిది ఎవరి వ్రతానికి అధిదేవత, ఎవరి సంతోషం కొరకు చేయాలి అని మొదటి పాసురంలో నారాయణనే పరమాత్మ, ఆయన కొరకై ఈ వ్రతం చేయాలి, ఆయనే కృష్ణుడు, కృష్ణుడే సర్వం అని ఈ పాసురంలో తెలియజేసింది. రెండవ పాసురంలో జీవస్వరూపాన్ని తెలియజేస్తుంది. పరమాత్మ స్వరూపం మొదటి పాసురములో, రెండవ పాసురములో జీవుడు మనం ఎలా ఉండాలి, మూడవ పాసురములో భగవంతుని పొందడానికి ఉపాయం ఏమిటి, నాలుగవ పాసురములో దానికి ఫలమేమిటి, ఐదవ పాసురములో దానికి విరోధంగా ఎవరు అడ్డుగా ఉన్నారు. ఈ 5 విషయాలు దీన్ని అర్థ పంచక జ్ఞానం అంటారు. అవి ఒక్కొక్క పాసురంలో తెలుసుకుందాం. ఆండాల్ తిరువడిగళే శరణం మాదృశా కించన త్రాణబద్ధ కంకణపాణజే విష్ణుచిత్త తనూజాయై గోదాయై నిత్యమంగళం సోచ్ఛిష్టమాలికా బంధగంధబంధురజిష్ణవే విష్ణుచిత్త తనూజాయై గోదాయై నిత్యమంగళం. జై శ్రీమన్నారాయణ.